గోదావరి వరద ఉధృతికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు వారం రోజుల నుంచి జలదిగ్బంధంలోనే ఉన్నాయి. 40 లంక గ్రామాలను వరద ముంచెత్తింది. దీంతో లంక గ్రామాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ముమ్మిడివరం మండలంలోని గురజాపులంక, కూనలంక, లంక ఆఫ్ టానేలంక, చింతపల్లి లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి పోటెత్తడంతో లంక గ్రామాల వాసులు అత్యవసర పనులకు పడవలను ఆశ్రయిస్తున్నారు. వరద ముంపులో 3,500 ఇళ్లున్నాయి. 16,000కు పైగా కుటుంబాలు వరదల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాల్లో వరి, ఉద్యాన పంటలు నీట మునిగాయి. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతులు లంక గ్రామాలకు ఇప్పుడిప్పుడే వరద నీరు చేరుతుంది. ఇప్పటికే ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. లంక గ్రామాలలో రైతుల పరిస్థితి ఈ విధంగా కనిపిస్తుంది. పొలాల్లో ఉన్న పశువులకు వాటికి మేత వేసి పాలు తీసుకురావడానికి రైతులు సాహసోపేతంగా పడవలపై ప్రయాణం చేయాల్సి వస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం లంక గ్రామాలలో ఉన్న రైతులు అందరి పరిస్థితి ఇదే. పశువులు ఉన్నాయి, లోపల గేదెలు కావచ్చు, ఆవులు, ఇతర పశువులు ఉన్నాయి కాబట్టి వాటికి మేత వేసి వాళ్ళకి తిరిగి పాలు తీసుకురావడానికి వీళ్ళు ఇలా సాహసంగా భయంకరంగా లోపలికి వెళ్లి ఆ పడవలపై ప్రయాణం చేసి తిరిగి వస్తున్నారు. అంటే ఎప్పుడు ఇంతేనా మీకు వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు ఇంతేనండి. మీ పశువులు ఉన్నాయండి, అసలు వాటికి ఏమీ లేదండి, మేత తినండి. అలాగే మొత్తం మీద ఆధారగా రొట్ట తీస్తే మేపుతున్నాం. గొర్రెలు, మేకలు అన్ని కూడా ఉన్నాయండి. ఎంతమంది రైతులు ఉంటారండి లోపల? ఒక 60 మంది ఉంటారు. మళ్ళీ వెళ్తారండి? ఇప్పుడు మళ్ళీ వెళ్తామండి. ఇది మాకైతే వరద మాకు వారం రోజుల నుంచి మరి గవర్నమెంట్ పడవని నాటు పడవలని బంద్ చేసి బోట్లు మాకు పెద్ద బోట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ మా పొలాలన్నీ అయితే మునిగిపోయి కొద్దిగా లంకలు మెరకలు ఉంటే మేము గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు అక్కడ కట్టుకున్నాం. మా పంటలన్నీ కూడా మునిగిపోయినాయి. మొలక తోటలు, బెండ తోటలు, ఆనపాలు, బీరపాలు అన్నీ కూడా మునిగిపోయినాయి. మరి ఇప్పుడు వరకు మాకు పడవని అయితే ఏర్పాటు చేశారు. నీరు తీసిన తర్వాత అయినా మాకు ప్రతి రైతు కూడా మరి పంట నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా మాకు చెల్లించాలని మేము కోరుకుంటున్నాం. కొన్ని చోట్ల కొట్టుకుపోతే మరి పశువులను మరీ ఇంకా ఇంకో 2 అడుగులు నీరు ఫ్లడ్ ఎక్కువ వస్తే మాత్రం చాలా ప్రమాదంగా ఉంటుంది మాకు. అది కొద్దిగా మెరకలుంటే మెరకలను మేము కట్టుకుంటున్నాం. ఇది మొత్తానికి కోనసీమ జిల్లాలో లంక గ్రామాల ప్రజలు కావచ్చు, అదేవిధంగా రైతుల ఇబ్బందులు. ప్రతి సంవత్సరం వరద వస్తే తమ పరిస్థితి ఇలాగే ఉంటుంది. లోపల మూగజీవాలు ఉన్నాయి, వాటికి మేత వేసి పాలు తీసుకురావడానికి తప్పని పరిస్థితుల్లో లోపలికి వెళ్తున్నామని రైతులు చెప్తున్న సిచ్యువేషన్. మొత్తం కోనసీమ జిల్లా వ్యాప్తంగా దాదాపు 75 లంక గ్రామాల్లో ఈ వరద ఉధృతి కొనసాగుతుంది. 12 మండలాల్లో ఈ వరద ఎఫెక్ట్ అనేది ఉంది. ఇప్పటికే ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఒకవేళ ఆ వరద ఫ్లోటింగ్ అనేది మరింత పెరిగితే కనుక ఖచ్చితంగా 3వ ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగే అవకాశం ఉంది. దానికి తగ్గట్లుగానే లంక గ్రామాలలో ప్రస్తుతానికైతే పొలాలు, ఉద్యాన పంటలు కావచ్చు, అదేవిధంగా వరి పంటలు పూర్తిగా నీట మునిగిన సిచ్యువేషన్. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకున్నవి బెండకాయలకు సంబంధించిన పొలం. ఈ పూర్తి పొలం కూడా పూర్తిగా నీట మునిగిన సిచ్యువేషన్. ఎందుకు పనిచేయదు? ఎకరానికి ఇప్పటి వరకు కూడా దాదాపు 15,000 నుంచి 20,000 వరకు పెట్టుబడులు పెట్టామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ ప్రకాష్ తో సాయి సుధీర్, NTV, లంక గ్రామం.